గాడి తప్పిన ట్రాఫిక్ వ్యవస్థ ఇదైతే మరీ మొత్తానికి గాడి తప్పిపోయింది. ట్రాఫిక్ వ్యవస్థ కంప్లీట్గా గాడి తప్పింది. ఇందులో మీకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వర్షాలు వచ్చినప్పుడు బాగా వరదలు వచ్చినప్పుడు రోడ్ల మీద కనిపిస్తలేరు. నార్మల్ టైంలో ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, ఇక చూడరు ఇప్పుడు రోడ్ల మీద కలెక్షన్ ఏజెంట్ల లెక్క మొత్తం ఒక చేతిలో ట్యాబ్ ఇచ్చి ఆ ట్యాబ్ పట్టుకోవాలి, సిగ్నల్ కార్డు నిలబడాలి, ఆ బండి కనపడంగా దాని నెంబర్ కొట్టాలి, దీనికి చలాన్లు ఉన్నాయా లేవా ఆపాలే, వసూలు చేసుకోవాలి. చలాన్లు ఎప్పటికప్పుడు వసూలు చేసుకునే కార్యక్రమం. ఇదేమంటే కలెక్షన్ ఏజెంట్ లెక్క తయారైపోయారు మన ట్రాఫిక్ పోలీసులు. వాళ్ళు చేసే పనికి అట్లా ఉన్నది, ఆ రకంగా ఉన్నది. ఇది ట్రాఫిక్ నియంత్రణ గాలికి పోయింది. చలాన్లలో ట్రాఫిక్ పోలీసులు మస్తు బిజీ ఉన్నారు. ఏది చలాన్లు వేసుడు, వేసిన చలాన్లను వసూలు చేసుడు, దీంట్లో బిజీగా ఉన్నారు సార్ వాళ్ళు. ఇక ఇది ట్రాఫిక్ సంబంధించింది. అయితే రాష్ట్రంలో పెరిగిపోతున్న క్రైమ్ రేటు, హైదరాబాద్లో ప్రధానంగా హైదరాబాద్లో పెరిగిపోతున్న క్రైమ్ రేటు, పట్టపగలే దారుణాలు, అత్యాచారాలు, డ్రగ్స్ కేర్ ఆఫ్గా హైదరాబాద్ మారుతా ఉన్నది. 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నగరం నడిబొడ్డున తయారీ కేంద్రాలు, మత్తుకు బానిసగా విద్యార్థులు బానిసలుగా మారిపోతా ఉన్నారు. పట్టించుకొని హోంశాఖ మంత్రి, వెళ్ళిపోతున్న ఎల్ఎన్టీ లాంటి సంస్థలు, పడిపోతున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నాయి. మొద్దు నిద్రలో రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు ఉన్నాయన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతా ఉన్నది, ఆగమాగం అస్తవ్యస్తంగా మారుతా ఉన్నది. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది, క్రైమ్ రేట్ ఘోరంగా పెరుగుతున్నది, పట్టపగలే దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ హబ్ అనేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ అంటేనే డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అనే పరిస్థితికి పడిపోయింది. ఒకవైపు లా అండ్ ఆర్డర్, మరొక వైపు ట్రాఫిక్ వ్యవస్థ గాడి తప్పిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మున్సిపల్ శాఖ ఉందన్న విషయం కూడా మర్చిపోయే పరిస్థితులు వచ్చాయనే ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. డ్రైనేజీలు, నాలాల పూడిక తీయకపోవడంతో చినుకు పడితే కాలనీలు, చెరువులను తలపిస్తా ఉన్నాయి. దీంతో జనాలు వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితులు వచ్చాయి. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఆ శాఖల పనితీరుపై ఏమాత్రం కూడా రివ్యూ చేయాలన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యలు పక్కన పెట్టి సినిమా వాళ్ళతో రివ్యూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకసారి చూడండి, ట్రాఫిక్ ఇట్లా ఉన్నది, ఈ రకంగా ఉన్నది. ఇగో వరదలు, ఇక్కడ చూస్తే డ్రగ్స్, ఇక్కడ చూస్తే ఇగో లా అండ్ ఆర్డర్, అత్యాచారాలు, ఘోరాలు, హత్యలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటికి కారణం ఏంటిది? ముఖ్యమంత్రి గారు రివ్యూ చక్కగా చేయకపోవడం వల్ల. చూడండి, హైదరాబాద్ ఆగమాగం అస్తవ్యస్తంగా మారుతుంది. చినుకు పడిందంటే చెరువును తలపిస్తోంది, రోడ్లన్నీ జామ్ అవుతా ఉన్నాయి, మోకాలి లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వర్షం వచ్చినప్పుడు వరదలు కామన్ అయినా నీళ్లు నిలిచిపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. డ్రైనేజీలు, నాలాలు పూడిక తీయకపోవడం వల్లనే వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి కాలనీలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. వర్షం వచ్చే ముందు లేదంటే వర్షాలు పడే సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిపై రెగ్యులర్ గా రివ్యూలు జరిపి సిబ్బందిని అలర్ట్ చేయాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు? శాఖ ఆయన దగ్గర పెట్టుకొని వర్షం పడిన సార్ మంచిగా గరం గరం బజ్జీలు వేయించుకోవాలి, ఇంట్లో ఆ ఇంట్లోకి పోయి హోమ్ థియేటర్లో కూర్చోవాలి, దుప్పటి నిండి కప్పుకోవాలి, కొంచెం లైట్ ఏసీ వేసుకోవాలి, ఫ్యాన్ పెట్టుకోవాలి, సినిమా పెట్టుకోవాలి, చూడాలి. మరి ఈ పని చేస్తున్నట్టున్నాడు మన ముఖ్యమంత్రి గారు. ఇదే పని చేస్తున్నట్టుంది వర్షం వస్తుంటే. జనమేం రోడ్ల మీద జావని, నీళ్ళు వచ్చి కొట్టకపోని, అల్లా ఆగమైపోని, ఏమన్నా కానీ మనం మాత్రం ప్యాలెస్లో కూర్చోవాలి, ఇంట్లో కూర్చొని రిలాక్స్ కావాలి. ఇది పరిపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఈ కీలకమైనటువంటి శాఖను పెట్టుకొని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. ఇంత వర్షాలు వస్తున్నా ఇప్పటి వరకు మున్సిపల్ శాఖ పైన పెద్దగా రివ్యూ చేసిన దాఖలాలే లేవు. వర్షం వస్తుందంటే డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ వ్యవస్థలతో పాటు పలు సందర్భాల్లో సివిల్ పోలీసులు సైతం ఫీల్డ్లోకి దిగి ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. సరైన మానిటరింగ్ లేకపోవడం, ఒక శాఖకు మరొక శాఖకు మధ్య కోఆర్డినేటర్ లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు వరద మళ్లింపు చర్యలు ఆలస్యం జరగడం అని చెప్పేసి ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరొక వైపు వానాకాలం కీలకంగా పనిచేసే హైడ్రా సిబ్బంది సైతం జీతాలు తక్కువ చేశారని సమ్మెకు దిగడంతో ఈ రకంగా అదైపోయింది. ఇక్కడ ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఇక్కడ లా అండ్ ఆర్డరు, అసలు క్రైమ్ రేట్ అయితే ఘోరంగా పెరిగిపోతా ఉంది. హైదరాబాద్లో డ్రగ్స్కు రకరకాల డ్రగ్స్ దొరకడము, డ్రగ్స్ కేర్ ఆఫ్ లెక్క మారిపోయింది. హోంశాఖ పట్టించుకోవడం లేదు, పబ్లిసిటీ ఫుల్గా ఉన్నది.
ఈ పనేమో ఈ రకంగా అస్తవ్యస్తంగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజలారు చెప్పండి, వర్షాలు పడడం కామనే, కానీ ఈ రివ్యూ చేయొద్దని వాళ్ళు చెప్పారు. సరే వర్షాలు అంటే దేవుని చేతిలో ఉంటుంది, దేవుడు కురిపించినప్పుడు కురుస్తుంది, రానప్పుడు రాదు, భయంకరంగా కురుస్తున్నాయి వర్షాలు. మరి రివ్యూ చేయడం కూడా దేవుని చేతుల్లోనే ఉంటుందా? రివ్యూ చేయడం కూడా దేవుని చేతిలోనే ఉంటుందా అండి? వర్షాలు వచ్చేట్టు కంటే ముందు మీకు తెలియదా? వాస్తవాలు చెప్పుకుంటే మీకు ఎలాంటి ఈ వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు రావా? ప్రభుత్వానికి కానీ హోంశాఖకు కానీ అయ్యా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, మీరు వెంటనే అలర్ట్గా అండి, మీ అధికారులను అలర్ట్ చేయండి అని చెప్పేసి కనీసం ఒక్కరోజున ఒక ప్రకటన వస్తుందా? లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏ కాలనీలు అయితే మునిగిపోతాయో ఆయా కాలనీల ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎక్కడైనా ఒక ప్రకటన వస్తుందా ప్రభుత్వం నుంచి? అసలు హైడ్రా ఏం చేస్తూ ఉంది? చెరువులను కాపాడుతాం, ఈయన్ని కాపాడుతాం, ఆంది కాపాడుతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి మూటలు నింపేటువంటి కార్యక్రమం తప్ప ఈ హైడ్రా ఏం బీ కట్టగడతా ఉంది చెప్పండి? వీళ్ళకి ఏం కావాలి? పెద్ద పెద్ద వెంచర్లు కావాలి, ఏడేడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఏడు నడుస్తున్నాయి, అవి కావాలి. అవి చూసుకొని ఆ పక్కనటువంటి పేదోళ్ళ గుడిసెలు కూలగొడతారు. ఇట్లా కూలగొడతాం మీ కూడా అని చెప్పి బెదిరించే వరకే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఎవరికి చేతులు దడపాలి, ఎట్లా దడపాలి దడిపేసి వాళ్ళు ఇది చేస్తారు. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి గారికి ఒక కలెక్షన్ ఏజెంట్ లెక్క తయారైంది. అది ప్రభుత్వ రంగ సంస్థనే ఒక కలెక్షన్ ఏజెంట్ లెక్క తయారైంది. అది ఏం చేయాలనో దాని కథ ఏందో ఇప్పటికీ ప్రజలకు అర్థం కాదు. హైడ్రా అంటే పేదోళ్ళ ఇండ్లని, మధ్యతరగతుల ఇండ్లని, ఆ ఎన్నడో దశాబ్దాల కాలంగా గుడిసెలేస్తున్నటువంటి వాళ్ళ ఇండ్లని కూలగొట్టి ఇది చెరువు అని చెప్పడమే హైడ్రా పని లెక్క కనపడతా ఉంది. కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ రేంజ్ ఇబ్బందులు ఉండవు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి మనం రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. మీరు ఓపెన్గా చెప్పండి ప్రజలారా, ట్రాఫిక్ నియంత్రణ బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా, కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మంచిగా ఉన్నదా? మీరే చెప్పండి. ఎప్పుడు బాగున్నది? అరే అప్పుడు కూడా ఇంకా అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ వచ్చినప్పుడు 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఆల్మోస్ట్ వాళ్ళు ఈ ఫ్లైఓవర్లు అవి కట్టడానికి ఒక 3-4 ఏళ్ళు పట్టింది. ఫ్లైఓవర్ కట్టిన తర్వాత అసలు ట్రాఫిక్ అనేది కొంత మ్యాక్సిమం తగ్గించారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ కాకుండా ఆ నియంత్రణ పాటించారు. ఎక్కడెక్కడ యూటర్న్ పెట్టాలి, ఏడేడు అది చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా గంటల తరబడి నిలబడేటువంటి సమయం లేకుండా కొంచెం సెటరైట్ చేసిరు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సలు దాన్ని మొత్తానికి గాలికి వదిలేసిరు. నిన్న వర్షం లేదండి, నిన్న సాయంత్రం పెద్దగా ఏం వర్షం లేదు, మధ్యాహ్నం ఆ టైంలో. కానీ రోడ్ల మీద ఈ ఖైరతాబాద్, పంజాగుట్ట ఎక్కడ పోయినా మొత్తం జామే. ఎందుకు జామ్ అవుతున్నది? దేనికోసం జామ్ అవుతున్నది? వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల.